అసలు మీరు ఒక తమాషా ఆలోచించండి. మనం ఎవరిని చేరుకోవాలి? భౌతికమైనటువంటి సుఖాల్ని అనుభవించడం కోసమని ప్రత్యేకంగా ఉపదేశం కానీ ప్రబోధం కానీ ఎవ్వరికీ అక్కర్లేదు. మీరు చాలా సుఖంగా ఉండండి, శరీరంతో భోగాలను అనుభవించండి, ఇంద్రియాలతో సుఖాలను అనుభవించండి, ఈ మాటలు ఎవరైనా వచ్చి చెప్పాలంటే ఎవరికైనా ఎవ్వరూ చెప్పక్కర్లేదు. పుట్టినది మొదలుకుని ప్రతివాడికి అలవాటు పడిపోయేటటువంటి లక్షణం. ఈ శరీరంతో ఎంత సుఖాన్ని అనుభవిద్దాం. ముందు కూర్చోవాలనుకుంటాడు, తర్వాత పడుకోవాలనుకుంటాడు, చదువుకోవాలనుకుంటాడు, ఉద్యోగం రావాలనుకుంటాడు, ప్రమోషన్ రావాలనుకుంటాడు, డబ్బు దాచాలనుకుంటాడు, పిల్లలు కావాలనుకుంటాడు, అనుకూలవతి అయిన భార్య ఉండాలంటాడు, అటువంటి కోడళ్లు రావాలంటాడు, అల్లుళ్ళు రావాలంటాడు. ఎప్పుడూ తన వైపు ఆనుకూల్యమునే మాట్లాడతాడు. దీనికి ప్రబోధం ఎందుకు? దీనికి ఎవరు ఏం ప్రబోధం చేయక్కర్లేదు. దీని గురించి ఎవ్వరూ ఏమీ మాట్లాడక్కర్లేదు. ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నా ఇంద్రియముల యొక్క సుఖముల వైపు లంపటత్వము, భౌతికమైనటువంటి సుఖ లాలస మనిషికి తనంత తానుగా కలుగుతాయి. కానీ మరి గురువు యొక్క అవసరం ఎక్కడుంది అంటే, భగవంతుడనబడేటటువంటి వాడొకడున్నాడు. ఈ భగవంతుణ్ణి చేరాలి. ఎవరు చేరాలి? మనుష్యుడు చేరాలి. ఈ మిగిలిన పిపీలికాది పర్యంతానికి ఎందుకు చెప్పరు అంటే, సృష్టిలో 84 లక్షల జీవరాశులున్నా 83,99,999 జీవరాశులకి కూడా బుద్ధి అనబడేటటువంటి దాన్ని పరమాత్మ కటాక్షించలేదు. ఒక్క మనుష్య ఉపాధికి మాత్రమే బుద్ధి ఉంది. ఈ బుద్ధి చేత తెలుసుకోవాలి, తెలుసుకుని ఈశ్వరుణ్ణి చేరాలి. అందుకే శాస్త్రం ఒక గమ్మత్తైన మాట మాట్లాడుతుంది. మనుష్యుడి యొక్క ఉపాధిని పొందినటువంటి వాడు పొందిన అదృష్టం ఏమి అంటే, మోక్షమునకు కాని ఊర్ధ్వలోకములకు కాని వెడతావా, లేకపోతే మళ్ళీ అధోయోనులలోకి వెళ్ళిపోతావా, అధో జన్మలలోకి అంటే ఈ రెండింటికి మధ్యలో ఉన్న మెట్టు మీద నిలబడి ఉంటుంది మనుష్య ఉపాధి. కావాలంటే పైకి వెళ్ళగలడు. ఈ ఉపాధిలోకి వచ్చి కూడా మనుష్య శరీరాన్ని సక్రమంగా వినియోగించుకోకపోతే వెనక్కి జారిపోతాడు. కాబట్టి ఇప్పుడు భగవంతుణ్ణి చేరుకోవడము అనేటటువంటి మాట వచ్చినప్పుడు అది అంత తేలికైనటువంటి విషయమా? అసలు భగవంతుడు అనబడేటటువంటి వాడు సాకార రూపుడై మనం ఎప్పుడైనా దర్శనం చేశామా? భగవంతుడి గురించి భక్తితో ఉండు. నేను ఎలా ఉంటానండి? నాకేం తెలుసు భగవంతుడి గురించి? ఆయన ఎప్పుడైనా నాకు కనపడ్డా? నేను ఎప్పుడైనా ఆయన్ని చూశానా? లేకపోతే ఆయన చేసిన మేలు ఏదైనా నాకు తెలుసా ప్రత్యక్షంగా? లేదా నాకు ఆయనతో ఏదైనా అనుబంధం ఉందా? ఎలాగ భగవంతుడి మీద ప్రేమ నిలబడమంటే నిలబడుతుంది? ఒక అనుబంధం ఉందనుకోండి, మీరు నిష్పక్షపాతంగా ఆలోచన చేయండి. మనసులో అదేమిటండి శ్రీ గురు చరిత్ర చెప్తారని కోటేశ్వరరావు ఇలా మొదలెట్టారనుకోకండి. కాసేపు అలా మీరు ఆలోచన చేయండి. ఆ కోణంలో అసలు భగవంతుడి గురించి మీకు ప్రేమగా ఉండవలసినటువంటి అవసరం ఏమి? నిజాయితీ అయినటువంటి ఆలోచన చేయండి. అసలు భగవంతుడు ఆల్ రైట్, ఏది భగవంతుడి గురించి మీరు ఆలోచన చేయడానికి, ప్రేమతో ఉండడానికి ఏది భగవంతుడు? ఎవరు భగవంతుడు అంటే? ఆ భగవంతుని యొక్క స్వరూపం ఏమిటి? అసలు ఇలా ఉంటాడు, ఇదే రూపము అని మీరు ఏమైనా చెప్పగలరా? మీరు ఒక కృష్ణుడు అన్నారనుకోండి, మరి రాముడు ఏమవ్వాలి? మీరు లేదు రాముడు కృష్ణుడు అన్నారనుకోండి, శివుడు ఏమవ్వాలి? శివుడు రాముడు అన్నారనుకోండి, దత్తాత్రేయుడు ఏమవ్వాలి? కాబట్టి మరి ఇవన్నీ ఏంటి? ఈ రూపాలన్నీ భగవంతుడే అయితే ఏ రూపాన్ని పట్టుకోవాలి? లేకపోతే ఒక రూపాన్ని పట్టుకుని పూజ చేస్తే అన్ని రూపాలకి పూజ జరిగినట్టు అయిపోతుందా? అసలు భగవంతుడితో మనకి అనుబంధం ఎందుకు కలగాలి? మనకి ఎలా ప్రేమ కలుగుతుంది భగవంతుడి మీద? ఇది భగవంతుడే వచ్చి మాట్లాడితే తప్ప మనకు ఎలా అర్థం అవుతుంది? కాబట్టి అసలు రహస్యం ఎక్కడుందంటే, భగవంతుణ్ణి చేరుకోవడం అనేటటువంటిది చెప్పినంత తేలిక కాదు. ఎందుచేత అంటే మనస్సుకి ఆలంబనము దొరకదు. నువ్వు చాలా భక్తితో ఉండు అని చెప్పడం తేలిక. భక్తితో ఉండడానికి అయావడు మీకు ఇంత ఉపకారం చేశాడండి అన్నారనుకోండి, మీకు ఆయన పట్ల భక్తి ఉంటుంది. ఆయన ఉపకారం చేశాడండి అని చెప్పడానికి భగవంతుడు మీకేం ఉపకారం చేశాడో మీకు ఎవరు చెప్తారు వచ్చి? కాబట్టి ఇప్పుడు భగవంతుడు చేసిన ఉపకారం ఏమిటో, మీరు భగవంతుణ్ణి ఎందుకు చేరుకోవాలో, అసలు మీరే భగవంతుడో కాదో ఈ విషయాల్ని సమగ్రముగా చెప్పడంలో తత్తరపాటు లేకుండా ముందు తాను బాగా తెలుసుకున్న దాన్ని సాధికారికముగా అవతల వారికి అయోమయానికి గురి కాకుండా గహనమైన విషయాన్ని
చాలా తేలికగా అవతల వారికి అర్థమయ్యేటటువంటి రీతిలో అవతల వారి స్థాయికి దిగి కిందకి వచ్చి మాట్లాడగలిగిన సమర్థుడై దాని వలన అవతల వారితో తనకి లంపటము కలగకుండా తను అతీతముగా ఉండి వారికి బోధ చేసి తన స్వస్థతి యందు తాను నిలబడగలిగినటువంటి ఒక మహాపురుషుడి యొక్క అవసరం ఉంది జాతికప్పుడు. అప్పుడు గురువు కావాలి. ఈ గురువు ఎక్కడి నుంచి రావాలి? గురువు అన్నవాడు భగవంతుడి కన్నా భిన్నంగా ఎక్కడి నుంచో రావడానికి వీల్లేదు. సమస్త సృష్టి భగవత్ స్వరూపం అయినప్పుడు గురువు ఎక్కడి నుంచి వస్తాడండి? గురువు కూడా భగవంతుడిలోంచే రావాలి. భగవంతుడిలోంచి రావాలి, లేదా భగవంతుడే రావాలి గురువుగా తప్ప నేనొకడెవరో గురువుగా వస్తాను, నేను భగవంతుడు కాదండి, నేను గురువునంటే నేను మిమ్మల్ని భగవంతుడితో చేరుస్తాను అని పైకి చెప్తాడంతే. కానీ యథార్థమునకు ఆయనే భగవంతుడు గురువు అంటే. అందుకని ఇప్పుడు భగవంతుడితో చేర్చడానికి, భగవంతుడి గురించి మీకు చెప్పడానికి మీరెలా ఉంటారో అలాగే తను కూడా కరచరణాదులతో కదలేటటువంటి వాడే అయి ఉండాలి. మీకు ఎలా కాళ్ళు చేతులు ఉంటాయో ఆయనకు అలా కాళ్ళు చేతులు ఉండాలి. మీరు ఎలా తింటారో ఆయన అలా తినాలి. మీరు ఎలా పడుకుంటారో ఆయన అలా పడుకోవాలి. కానీ నడువడి చేత, జ్ఞానము చేత చాలా గొప్ప స్థితిని పొంది నిరంతరము భగవంతుడితో అనుసంధానము చేసుకోగలిగిన శక్తి కలిగిన వాడై ఉండాలి. అటువంటి వాడు మాత్రమే భగవంతుడి గురించి చెప్పగలరు. కాబట్టి ఇప్పుడు అటువంటి స్వరూపాన్ని ఏమని పిలవాలి అంటే గురువు అని పిలవాలి అంది శాస్త్రం. గురువు అన్న మాటకి మీరు ఒకటి ఆలోచన చేయండి, అది నామవాచకమా గురువు అంటే? గురువు అంటే ఎవరో ఒక పేరా అంటే కాదు. గురువు అంటే ఏమిటి అంటే గురుగీత చెప్పింది. గురుగీత పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశం చేశాడు. ఉపదేశం చేసినప్పుడు ఆయన గురువుల యొక్క వైభవం గురించి అందులో మాట్లాడాడు. ఆయన అన్నారు, పార్వతి గురువు అన్న మాట ఎవరి పట్ల వాడతారో తెలుసా? గుకారస్యంధకారస్తు రుకారస్సం నిరోధకృత అంధకార వినాశిత్వాత్ గురురుత్యభిధీయతే. ఎవరిని పడితే వారిని గురువు అన్న మాటని ప్రయోగం చేయకూడదు. ఎందుచేత అంటే సైకిల్లో ఎవరో గాలి కొట్టారనుకోండి, అయ్యా నేను కృతజ్ఞుడను అన్న మాట అంటే చాలు. అంతేగాని గురువు గారు మీరు చాలా బాగా గాలి కొట్టారని అనకూడదు. దానికి గురువు అన్న మాట వాడడానికి ఒక హద్దు ఉంటుంది, ఒక పరిమితి ఉంటుంది, ఒక దానికి కావలసినటువంటి స్థితి ఒకటి ఉంటుంది. అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని పట్టుకుని గురువు గారు అన్న మాట వాడకూడదు. గు అంటే అంధకారం, రు అంటే తొలగించడం. ఏంటి అంధకారం తొలగించడం? చీకటి తొలగించడం అంటే ఇప్పుడు చీకటి పడింది ఏమండి, చీకటి తీసేసి వెలుతురు వచ్చేసేటట్టు చేసేయండి, అప్పుడు మిమ్మల్ని మేము గురువు గారు అంటామని అన్నారు అనుకోండి ఎవరినైనా సభలో పట్టుకుని. అంటే ఆయన అలా చీకటిని తీసేసి వెలుతురు ఇచ్చేసేటువంటి వాడిని గురువు అంటారా? అది కాదు దాని అర్థం. అంధకారం అనేటటువంటిది మనం ఎప్పుడూ ఉండేటటువంటి స్థితి. ఏమా అంధకారం అంటే? అంధకారము అంటే అజ్ఞానము. అజ్ఞానము అంటే జ్ఞానము లేకుండుట. జ్ఞానం అనగానేమి? తెలుసుకోవలసిన వస్తువుని తెలియకుండా ఉండుట. తెలియకుండా ఉండిపోయినటువంటి వస్తువుని తెలియచేసేటటువంటి వాడెవరో వాడికి గురువు అని పేరు. అందుకే గురువుని సాధారణంగా దేంతో పోలుస్తారో తెలుసా అండి? దీపంతో పోలుస్తారు. తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించి భరిత సత్తుండు సత్కర్మ నిరతుడతుల భూసుర శ్రేష్ఠుడలగుండు బుధనుతుండు అంటారు పోతన గారు భాగవతంలో. తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు, అజ్ఞానం అనేటటువంటి చీకటిని తొలగతోస్తాడు గురువు. ఎలా తొలగతోస్తాడు అంటే మనందరికీ కూడా ఒక భావన ఉంటుంది. ఏమిటా భావన అంటే, మీరెవరండి అని అడిగారు అనుకోండి, నేను అని ఇలా చూపిస్తాం. నేను అన్నప్పుడు ఇలా చూపించడంలో ఎవరిని చూపిస్తాం? ఈ శరీరాన్ని చూపిస్తాం. ఈ శరీరము లేకపోతే నువ్వు లేవా అని అడిగారు అనుకోండి, వెంటనే సాధారణంగా వచ్చేటటువంటి జవాబు ఏమిటంటే నేను లేను. ఈ శరీరం ఎంతకాలం ఉంటుందో అంతకాలము నేనున్నట్టు లెక్క. ఈ శరీరం లేకపోతే నేను లేనంటే. కానీ శాస్త్రం అంటుంది, ఒక్కసారి వెనక్కి వెళ్లి చూడు. ఇది గురువులు వేసేటటువంటి ప్రశ్నలు చాలా చమత్కారంగా ఉంటాయి. అందుకే గురువు నోరు విప్పి మాట్లాడారనుకోండి, గురువు మాట్లాడినటువంటి మాట సింహము చేసినటువంటి గర్జన వంటిది. మీకు కాకి ప్రతిరోజు అరుస్తుంది, మీరు అడిగారా అడగలేదా అని కాకి ఏం చూడదు. ఎప్పుడూ మాట్లాడడానికి ప్రసిద్ధి ఏది అంటే కాకి. కాకి గోలండి అంటారు. అందుకే ఎప్పుడూ మాట్లాడుతుంది కాకి, చెట్టు ఎక్కి అరుస్తూనే ఉంటుంది. కాకి అరవడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏ ప్రయోజనం ఉండదు. అబ్బాయి ఎంత బాగుందో కాకి అరుపు వినండి, నిశ్శబ్దంగా ఎవరు అన్నారు. అదే కాకి అరిచింది అనుకోండి, ఎవరు వస్తారు? కాకులే వస్తాయి. మీకు అది గమ్మత్తు. ఓ కాకి అరిచింది అనుకోండి, ఎవరు రారు, కాకులు వస్తాయి.
ఒక సింహం అరిచింది అనుకోండి, ఒక సింహం గర్జన చేసింది అనుకోండి, ఎవ్వరు ఉండరు, అన్ని పారిపోతాయి. ఎందుకనంటే అది సింహం. సింహము గర్జించినంత మాత్రం చేత గర్జన ఎంత దూరం వినపడుతుందో అంత దూరం అన్ని పారిపోతాయి. గురువు అనబడేటటువంటి వాడు నోరు విప్పి మాట్లాడితే కొన్ని కోట్ల జన్మల నుంచి వెంట కరుగుతున్నటువంటి అజ్ఞానం అనేటటువంటి చీకటి విచ్చిపోతుంది. అందుకే అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః అన్నారు గురుగీతలో. అది ఎలా ఉంటుంది అంటే, ఏది యథార్థమో ఆ యథార్థమును తెలియనీయకుండా దాచిపెడుతుంది, దాన్ని అజ్ఞానం అంటారు. ఇప్పుడు చీకటి ఏం చేస్తుందండి? చీకటి వ్యాపకత్వం కమ్ముకుంటుంది. మీకు ఉన్న వస్తువులు ఏవి కూడా చీకటి పడినప్పుడు, సూర్యాస్తమయం అయిందనుకోండి, ఇంతకు ముందు ఇక్కడ ఏ స్టేజ్ ఉందో ఆ స్టేజే ఉంటుంది, అన్ని ఇలాగే ఉంటాయి. కానీ చీకటి వ్యాపించింది అనుకోండి, మీకు ఒక భయం బయలుదేరుతుంది. ఏమిటా భయం అంటే, ఏమిటో ఇంత చీకటిగా ఉంది, అలా వెళ్ళడమే, అక్కడ ఏముంటుందో అని భయం. కారణం ఏమిటి? చీకటిగా ఉన్న చోట ఉన్న వస్తువు ఉన్నట్టు కనపడదు. ఆ చీకట్లో వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఎప్పుడు వేదాంతంలో ఇదే ఉదాహరణ చెప్తారు. ఓ తాడు అడ్డంగా పడుంది, ఆ తాడు చూస్తాడు, అమ్మో పాము అడ్డంగా పడుంది అనుకుంటాడు. తాటి యందు పాముని చూడగానే అజ్ఞానానికి హద్దు లేని స్థితి వస్తుంది. తాడు కదులుతుంది, అమ్మో పాము కదులుతోందంటాడు. అసలు తాడిగా పైకి లేవదు, కానీ వీడి అజ్ఞానము భయము చేత ఏం కనపడుతుందంటే పడగ విప్పినట్టు కనపడుతుంది, బుస కొట్టినట్టు వినపడుతుంది. అమ్మో ఎంత పాము అంటాడు, ఒళ్ళంతా చెమట్లు పట్టేస్తాయి. అలాగా ఇక్కడ ఎప్పుడు పావులు తిరగవే అని ఇంట్లోకి వెళ్లి ఒక టార్చ్ లైట్ పట్టుకొచ్చి గేటు తీసి టార్చ్ లైట్ వేసి చూశారు, అది తాడు. ఇప్పుడు దీపం పడగానే మీకు సత్యము గోచరించింది. సత్యము గోచరించగానే ఇంతకు ముందున్న పాము ఏమైపోయింది? అదృశ్యం అయిపోయింది. పాము పోగానే పాముకి సంబంధించిన భయం ఏమైపోయింది? అదృశ్యం అయిపోయింది. పాముకి సంబంధించిన బొస ఏమైపోయింది? అదృశ్యం అయిపోయింది. పాము లేదు, ఉన్నది తాడే. ఈ సత్యము తెలియాలి. ఈ సత్యము తెలియాలంటే ఎలా తెలుస్తుంది? దీపం వల్లే తెలుస్తుంది. దీపం లేకుండా మీరు ఎన్ని పట్టుకొచ్చినా తెలియదు, దీపం ఉంటే తెలిసిపోతుంది. ఇది రజ్జు సర్పభ్రాంతి అంటారు. బ్రహ్మము కనపడదు, జగత్తు కనపడదు. ఈ జగత్తు కనపడుతున్నది సత్యం కాదురా, బ్రహ్మం సత్యం చెప్పాలి. ఎవరు చెప్పాలి? బ్రహ్మమును తెలుసుకున్నవాడు చెప్పాలి. అందుకని గురువు చెప్తాడు. ఆ గురువు చెప్తే అజ్ఞానం పోతుంది. అజ్ఞానమును పోగొట్టి జ్ఞానం అనేటటువంటి వెలుతురుని ప్రసరింపచేసి సత్యమును ఆవిష్కరించగలిగిన వాడెవరో ఆయనకి గురువు అని పేరు. అటువంటి గురువు భగవంతుడే గురువుగా రావడం ప్రారంభం చేశాడు. ఎక్కడ ప్రారంభం చేశాడు అన్నారు. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, పరంపరలు రెండు ఉంటాయి. రెండు పరంపరలలో మనం వివాహం చేసుకునేటప్పుడు స్నాతకము అని ఒక ఉత్సవాన్ని చేస్తారు. అందులో ఒక మాట చెప్తారు, నువ్వు ఈ తంతువుని తెంపవద్దు అని ఒక మాట చెప్తారు. తంతువుని తెంపవద్దు అంటే వివాహం చేసుకోకుండా ఉండకూడదు, పురుషుడు కానీ స్త్రీ కానీ. ఎందుచేత అంటే జన్మత ఒక రుణం ఉంటుంది. ఏమిటా రుణం? తాను ఇతపూర్వము ఎవరికి జన్మించాడో అలా తాను కూడా వేరొక వ్యక్తికి జన్మనివ్వాలి. అందుకని ఈ తంతువుని తెంపవద్దు, కొనసాగాలి. వంశము కొనసాగింది, నా తర్వాత కొడుకు, కొడుకు తర్వాత మనవడు, అలా 2 తరాలు 3 తరాలు చూడాలి. వంశము వృద్ధిలోకి రావాలి. అలా ఇంకొకటి కూడా ఉంటుంది, వృద్ధిలోకి వెళ్ళవలసింది, ఆగిపోకూడనిది. అదేమిటో తెలుసా అండి? గురు పరంపర. గురు పరంపర మనం చెప్తాం, సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అంటాం. ఎంత పెద్ద లిస్ట్ ఉందో మధ్యలో, ఎంతమంది గురువులు ఉన్నారో, కానీ మొదలు చెప్తాం, మధ్య చెప్తాం, ఇప్పుడున్న గురువు చెప్తాం. సదాశివ సమారంభాం, పరమశివుడే మొట్టమొదటి గురువు లోకమునకు దక్షిణామూర్తిగా. శంకరాచార్య మధ్యమాం, ఆదిశంకరులు మధ్యలో ఉన్నారు. అస్మదాచార్య పర్యంతాం, ఇప్పుడు మాకు గురువు గారు ఉన్నారు, బ్రహ్మశ్రీ మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారు. ఆ గురువు గారి వరకు అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఈ గురు పరంపరకంతటికీ నేను నమస్కరించుతున్నాను. ఇప్పుడు ఆ సదాశివుడు ఎన్ని రూపాల్లో వచ్చినట్టు, మా గురువు గారి వరకు అది సదాశివ స్వరూపమే. అజ్ఞానమును తొలగొట్టడానికి ఒక దీపం వేరొక దీపాన్ని వెలిగించినట్టుగా ఈ పరంపర అలా కొనసాగి వస్తోంది. లేదా నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం
అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీమన్నారాయణుడితో మొదలుపెట్టి వ్యాసశంకరుల్ని మధ్యలో పెట్టి మా గురువుల వరకు ఈ పరంపర కొనసాగుతున్నది. కూడా పరంపరగా వస్తున్నటువంటి గురువుల యొక్క ఆ పరంపరని తలుచుకుని నమస్కారం చేస్తారు. అది ఒక చోట ఆగిపోయేది కాదు. గురు పరంపర ఆగిపోయింది అనుకోండి, అక్కడతో ఇంకా వెలుతురు అనేది ఆగిపోతుంది. సూర్యోదయం అనేటటువంటిది ఒక రోజు అయి బట్టలన్నీ ఆరేసేస్తున్నామండి, బట్టల భూమిలో ఇంకేం మాసు బట్టలు లేవు, మాకు ఉతుక్కోవలసినవి, సూర్యుడు వస్తే ఎంత రాకపోతే ఎంత అండి అనకూడదు. ప్రతిరోజు సూర్యోదయం అవ్వాలి, ప్రతిరోజు సూర్యుడు కనపడాలి. గురువులు కూడా మాకు మంచి గురువు ఈ తరంలో దొరికేశారండి, ఇంకా గురువులు ఉంటే ఎంత ఊడిపోతే ఎంత అనకూడదు. గురు పరంపర అలా కొనసాగుతూనే ఉండాలి. ఇలా వెళుతున్నటువంటి గురువులు ఎంతమంది ఉంటారు అంటే, ఇప్పుడు నేను మీకు ఒక విషయాన్ని ఎందుకు విజ్ఞాపన చేశానంటే, ఇప్పుడు మీరు లెక్క చెప్పగలరా? మీరు లెక్క చెప్పలేరు. పైగా ఎవరిని గురువు అనాలి అంటే అదొక పెద్ద తర్కం శాస్త్రం. ఎవరికి ఎవరు గురువు అన్నారనుకోండి, ఎవరు మీకు గురి నేర్పారో వారు గురువు అని చెప్పింది శాస్త్రం. ఆ గురువు ఎటువంటి వాడు అంటే, అత్రినేత్ర శివ సాక్షాత్ విబాహుశ్చ హరిస్మృత యో చతుర్వదనో బ్రహ్మ శ్రీ గురు అభిధీయతే. ఆ గురువు మీ కంటి ఎదురుగుండా కనపడినప్పుడు 3 కన్నులతో కనపడనటువంటి పరమశివుడు, ఆయన 2 చేతులతో కనపడుతున్నటువంటి శ్రీ మహావిష్ణువు, 4 ముఖాలతో కాకుండా 1 ముఖంతో కనపడుతున్నటువంటి చతుర్ముఖ బ్రహ్మ. గురువు గారు ఎక్కడ నివాసం ఉంటారో ఆ నివాసం ఉన్నటువంటి ప్రాంతము కాశీ క్షేత్రం అయిపోతుంది. అదొక గమ్మత్తు. మీకు శివమహాపురాణంలో ఒక మాట ఉంది. త్రివేణీ సంగమానికి వెళ్లి స్నానం చేస్తుంటారు. త్రివేణీ సంగమ స్నాన ఫలితము దేని వల్ల ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో అటువంటి ఫలితాన్ని పొందాలంటే శివమహాపురాణం అంది, ఏ మహానుభావుడికి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే సంధ్యావందనం చేసి అభిషేకం చేసుకుని ఒంటి నిండా విభూతి పిండికట్లు పెట్టుకుని అభిషేకం అయిపోయిన తర్వాత అంతటా బ్రహ్మమును దర్శనం చేస్తూ పొంగిపోతూ పూజ గదిలోంచి బయటికి వస్తున్నాడో అటువంటి వాణ్ణి ఒక్కసారి కన్నులతో చూసిన వారెవరుంటారో అటువంటి వారికి త్రివేణీ సంగమ ఫలితాన్ని ఇచ్చేస్తున్నామన్నారు. ఇప్పుడు గురువు ఎవరు? కరచరణాదులతో కదిలి వస్తున్నటువంటి త్రివేణీ సంగమం. త్రివేణీ సంగమానికి మీరెళ్ళాలి, కానీ గురువు ఏమిటి? ప్రతి గడప ముందుకి వచ్చి నిలబడేటటువంటి త్రివేణీ సంగమం. ఆ గురువు కాలు పెట్టారనుకోండి మీ ఇంట్లోకి కాశీ వచ్చినట్టు, గురువు కాలు పెట్టారనుకోండి గంగానది మీ ఇంటికి వచ్చినట్టు. ఆ గురువు కొంత పదార్థాన్ని తిని విడిచిపెట్టారనుకోండి అది కాశీ విశ్వేశ్వరుడు తినగా మిగిలినటువంటి శేషమైనట్టు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఆయన తిని విడిచిపెట్టినటువంటి పదార్థం అంటే ఇష్టట్లోనే విడిచిపెట్టక్కర్లేదు. మీ ఇంట్లో కొంత వంట చేశారు, ఇంటికి ఒక గురుస్వరూపం అతిథిగా వచ్చారు, వారికి మీరు భోజనాన్ని వడ్డించారు, వారు దేవతార్చన చేసి వెళ్లిపోయారు. ఇప్పుడు వారు తినగా మిగిలినటువంటి పదార్థం ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా గురుశేషము అని పిలుస్తారు. ఆ గురుశేషము తినడం కోసమని వెళతారు, ఎందుకంటే అది మహత్తరమైనటువంటిది, సమస్త ఐశ్వర్యకారకము. గురువులు తినగా మిగిలిపోయిన పదార్థం ఉంటుంది వంటింట్లో, అది గురుశేషము అంటారు. అది తినడం వల్ల జ్ఞానము ప్రకాశిస్తుంది, బుద్ధి కలుగుతుంది, ఐశ్వర్యము కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు గురువు ఎటువంటి వాడు అంటే ఆ గురువు సాక్షాత్ విశ్వేశ్వరుడై ఉన్నాడు. అందుకే గురుగీతలో శంకరుడు ఒక ఆశ్చర్యకరమైన మాట చెప్పాడు. పార్వతి చాలా మంది తెలియక కాశీ క్షేత్రానికి వచ్చిన దర్శనం చేసుకుంటూ ఉంటారు. అసలు నిజంగా కాశీ క్షేత్రం అనేటటువంటిది కేవలం ఉత్తర భారతదేశంలో ఉంది అని అనుకుంటారు. సత్యమే, నేను కాదంటలేదు. కానీ అసలు నిజమైన కాశీ క్షేత్రాలన్నీ ఎక్కడున్నాయో నీకు తెలుసా అని అడిగాడు ఆయన. అడిగి ఒక చిత్రమైనటువంటి మాట చెప్పాడు. గురువు ఏ ప్రాంతమునందు నివాసం ఉంటున్నాడో ఆయన ఎక్కువగా నివాసం ఉన్న చోట తిరుగుతూ ఉంటాడు. ఆయన ఎక్కడ తిరుగుతున్నాడో ఆయన తిరిగినటువంటి ప్రాంతము హద్దులు ఉంటాయి. ఆయన ఏదో ఇక్కడి నుంచి ఇక్కడికి తప్పకుండా తిరుగుతాడు, ఆ ఇల్లు అక్కడ ఉంది కాబట్టి. అది వారణాసి అన్న 2 ఒడ్ల మధ్యలో ఉన్నటువంటి కాశీ క్షేత్రం అయిపోతుంది. ఆ గురువు నివాసం ఉన్న చోట ఎవరెవరు నివాసం ఉంటున్నారో ఆయన తిరిగిన చోట వారందరికీ కాశీ పట్టణంలో నివాసం ఉన్న ఫలితం నేను ఇస్తున్నాను సుమా అన్నాడు. ఎంత చిత్రం చూడండి. ఒక్కొక్కసారి మనకు తెలియదు, ఒక్కొక్క మహాత్ముడు ఉన్నటువంటి చోట మనం ఉంటాం. మనం ఉన్నన్నాళ్ళు ఈశ్వరుడు ఏ ఫలితం వేస్తాడో తెలుసా అండి? మీరు కాశీ క్షేత్రంలో ఉన్న ఫలితం వేసేస్తాడు. గంగ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఆయన అన్నారు,
గురువు యొక్క చరణ తీర్థముందే గురువు గారి యొక్క కాళ్ళు కడిగినప్పుడు వచ్చినటువంటి నీరు సహజముగా గంగగా మారిపోతుంది. ఆ నీటిని తల మీద చల్లుకుంటే వాడు ఆ రోజున గంగా స్నానము చేసిన ఫలితాన్ని ఇచ్చేస్తాం. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా, నేను మాట్లాడను, దర్శనమిస్తానంతే. కానీ నేను మాట్లాడాలనుకున్నప్పుడు నిజంగా కాశీ క్షేత్రంలో మాట్లాడితే అది సంచలనం అయిపోతుంది. కానీ నేను మాట్లాడేది ఎక్కడ మాట్లాడతానో తెలుసా, అటువంటి గురువులున్న చోట గురువులు మాట్లాడతారు, వారి మాట నా మాటగా ఉంటుంది. నేను ఏది మాట్లాడతానో అది గురువులతో మాట్లాడిస్తాను. అందుకని వారి మాటలు నా మాటలే. అందుకని గురువులు ఉన్న ప్రదేశములు ఏవో అవి కాశీ క్షేత్రములు అని చెప్పాడు మహానుభావుడు. కాబట్టి ఆ గురువు ఎంత గొప్పవాడు అన్నది మీరు ఒక్కసారి ఆలోచించండి. అందుకే ఒక మాట చెప్తాడు శంకరుడు గురుగీతలో, నగురోరధికం తత్వం నగురోరధికం తపః నగురోరధికం జ్ఞానం తస్మై శ్రీ గురవై నమః. నగురోరధికం 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 ఇది శివశాసనతః. గురువు కన్నా అధికమైనటువంటి వాడు ప్రపంచమునందు వేరొకడు లేడు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. గురుర్బ్రహ్మ, గురువే చతుర్ముఖ బ్రహ్మ. బ్రహ్మగారు ఏం చేస్తారండి? సృష్టి చేస్తాడు. గురువు కూడా సృష్టి చేస్తాడు. ఎవరిని సృష్టి చేస్తాడు చెప్పండి? గురువు గారు ఎప్పుడైనా సృష్టి చేయడం మీరు చూశారా? మరి గురువు గారికి బ్రహ్మాంశలా ఇచ్చారు అంటే, మీలో ఉన్నటువంటి మనుష్యత్వము జీవత్వమును అణచి సాక్షాత్తుగా నువ్వే ఈశ్వరుడివిగా అనేటటువంటి జ్ఞానాన్ని మీ యందు సృష్టి చేస్తాడు. అందుకని గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు. ఆ వచ్చినటువంటి భావన, ఆ భక్తి మళ్ళీ జారిపోతుంది. జారిపోకుండా ఉండాలంటే గురువు గారి మాటలు మళ్ళీ 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 పడుతూ ఉండాలి. రామకృష్ణ పరమహంస అంటారు, ఏనుగు పక్కన మావటి వాడు ఎప్పుడూ నించుని ఉంటాడు. ఎందుకు నించుని ఉంటాడో తెలుసా అండి? ఈ ఏనుగు వదిలేసి మావటి వెళ్ళిపోకూడదా? వెళ్ళడు. ఏనుగుకో లక్షణం ఉంటుంది. దాని ఏనుగు తొండం ఎప్పుడూ నిశ్చలంగా ఉండదు, అది కదుపుతూనే ఉంటుంది తొండాన్ని. ఈ కదపడంలో దానికి ఉన్న గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? ఇలా ఆ తొండం పెట్టి వాసన చూస్తుంది, ఆ వస్తువు ఏదో ఇలా లాగుతుంది, లేకపోతే ఓ అరటిపండు తొక్క పోగేస్తుంది, ఇలా వెళ్ళిపోతూ ఆ చెట్టు కొమ్మట్టుకు విరిచేస్తుంది, ఇలా వెళ్ళిపోతూ ఓ పువ్వు లాగేస్తుంది. ఇన్ని పనులు చేస్తుంటే పక్కన ఉన్న మావటి ఏనుగు యొక్క బరువులో ఎన్నో ఉంటుంటాడండి మావటి. ఇంత డొక్కులా ఉండేటటువంటి మావటి పక్కన నించుని చేతిలో అంకుశం పట్టుకుంటాడు. పట్టుకుని అది ఇలా తొండం ఎత్తినప్పుడల్లా ఓ దెబ్బ కొట్టు అంటాడు, తొండం దింపేస్తాడు. పక్కన తొండం ఆయన అంకుశం పట్టుకుని నిలబడ్డాడు అనుకోండి, ఎదుటివాడు రూపాయి ఇచ్చారు, రూపాయి పట్టుకెళ్లి మావటి చేతిలో పెట్టి పిల్లాడికి ఆశీర్వచనం చేసి తొండం దింపేస్తాడు. ఓ అరటిపండు ఇచ్చాడు అనుకోండి, ఆ అరటిపండు తీసుకుని నోట్లో పడేసుకుంటుంది, రూపాయి ఇస్తే మావటి వాడికి ఇచ్చేస్తుంది. ఇక్కడే ఊపుతుంది కాబట్టి తొండాన్ని అటు ఇటు వెళ్ళదు, దేన్ని గెలవదు. పక్కన మావటి ఉంటే, మావటి లేదనుకోండి ఏనుగుని ఎవరు ఆపలేరు. మావటి పక్కన ఉంటే లొంగిన ఏనుగు ఎటువంటిదో, పక్కన గురువు యొక్క మాటలు అస్తమానము వింటుండడం చేత మనస్సు అలా లొంగి ఉంటుంది. నేను అన్ని వినేశానండి గురువుని వదిలేశారనుకోండి, మీరు వదిలేస్తే ఏమైపోతుందో తెలుసా అండి? మావటి లేని ఏనుగు అయిపోతుంది. మళ్ళీ దాన్ని తొండం ఆడించేయడం, కొమ్మలు విరిచేయడం మొదలెట్టేస్తుంది మళ్ళీ. కాబట్టి మావటి ఎప్పుడూ ఉండాలి పక్కన. అలాగే గురువు గారు కూడా ఎప్పుడూ సంతతము గురు సంభాషణాన్ని వింటూనే ఉండాలి గురువు దగ్గరికి వెళ్ళి. అందుకే శాస్త్రంలో కొన్ని మినహాయింపులు ఉన్నాయి. కొందరి ఇంటికి వెళ్ళడానికి పిలుపక్కర్లేదు. గురువు గారి ఇంట్లో ఉత్సవం జరిగినా, తండ్రి గారి ఇంట్లో ఉత్సవం జరిగినా, రాజుగారి ఇంట్లో ఉత్సవం జరిగినా, సుహృత్ మంచి స్నేహితుడి ఇంట్లో ఉత్సవం జరిగినా ఈ నలుగురు పిలవలేదని వెళ్ళడం మానకూడదు, వెళ్లి తీరాలి. ఎందుకో తెలుసా అండి? గురువు గారి ఇంటికి వెళ్ళకపోతే కృతజ్ఞుడు అయిపోతావు, వెళ్లి తీరాలి. అందుకని నిరంతరము వెళ్ళాలి, గురువు పక్కన కూర్చోవాలి, గురువు మాటలు వింటూ ఉండాలి. కాబట్టి గురువు యొక్క స్థితి అంత గొప్పది పార్వతి అంటాడు. ఎవరికి గురువు, ఎవరికి గురు చూపిస్తే వాడు వాడికి గురువు. ఇది చాలా చిత్రంగా ఉంటుంది. ఒకరికి రామకృష్ణ పరమహంస గురువు, ఒకరికి షిరిడి సాయిబాబా గారు గురువు, ఒకరికి వివేకానందుడు గురువు, ఒకరికి చెప్పులు కుట్టేవాడు గురువు, ఒకరికి పక్షి గురువు, ఒకరికి మనిషి గురువు, ఒకరికి తొండ గురువు, ఒకరికి పావు గురువు. దత్తాత్రేయుల వారికి 24 మంది గురువులు. మీరు విందురు గారు అదేంటండి అలా ఎలా అవుతుందండి? అంటే ఒక్కొక్క దాని యందు నువ్వు ఒక్కొక్క గురి నేర్చుకున్నావు. గురిని ఎవరు
కుదురుస్తున్నారో వాడికి గురువు అని పేరు. ఆ గురి కుదరలేదు నీకు, గురువు కాదు. ఆ గురి కుదరాలి. గురి కుదరడం అంటే ఆయన ఎందు నీకు గురి కుదరడం కాదు, ఆయన ఎందు నీకు గురి కుదరడం అనేటటువంటిది చాలా తక్కువ మాట. రమణ మహర్షి చాలా ఉద్రేకం చెందిన సంఘటన దీని ఎంది. నీకు గురి కుదరడం ఏంటి గురువు ఎందు? అది చాలా తప్పు మాట. నీకు గురుకు నాకు ఫలానా గురువు గారు అంటే గురండి అన్నారు అనుకోండి, మీరు గురువు యొక్క శక్తిని నిర్ణయించగలిగిన స్థాయిలో ఉన్నానని మీరు అనుకున్నట్లు ఆ మాట మీరు అనకూడదు. వారి వలన నాకు గురి కుదిరిందండి అనాలి. నాకు బ్రహ్మం అనగానేమో ఈశ్వరారాధన అంటే ఏమిటో, భక్తి అంటే ఏమిటో నాకు అర్థిందండి, నాకు తెలిసింది ఆయన మాటల వల్ల, అందుకని నాకు వారు గురువు అనాలి. అంతేకాని వారి ఎందు నాకు గురి కుదిరిందండి అనకూడదు. నా గురి ఈశ్వరుడు ఎందు కుదిరినది వారి మాట వల్ల, అందుకని గురువు ఈ మాట చెప్పాలి. లేకపోతే ఏమైపోతుందో తెలుసండి, గురువుల ఎందు దోషాన్ని ఎంచడం ప్రారంభమైపోతుంది. ఇది రామకృష్ణ పరమహంస గొప్పవారా, రామకృష్ణ పరమహంస కన్నా రమణ మహర్షి గొప్పవారా, రమణ మహర్షి గొప్పవారా, చంద్రశేఖర పరమాచార్య స్వామి గొప్పవారా? ఇందులో నువ్వేమైపోతావంటే తెలియకుండా ఒక అయోమయంలో ప్రవేశిస్తావు. ప్రవేశించి ఒకరిని గొప్ప అని చెప్పడం కోసం ఇంకోరి దోషాన్ని విచారణ చేస్తావు. నీ సమర్థత ఏ పాటి? ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? గురువుల మీద నువ్వు ఏదో చెప్పబోయి నువ్వే ఒక అగాధంలో పడిపోయి భయంకరమైన పాపాన్ని మూట కడుతున్నావు. గురువు ఎంత గొప్పవాడో గురువు వల్ల వచ్చే ప్రమాదం కూడా అంత గొప్పది. ఎందుకో తెలుసా అండి, నేను ఒక విషయాన్ని మీకు నిర్దాక్షిణ్యంగా చెప్తాను. సమర్థుడు కాని గురువు చేతిలో పడిన శిష్యుడి జన్మ నాశనం అయిపోతుంది. ఒకటి. రెండు, గురువు పొరపాట్ల గురువు పట్ల నింద చేశారనుకోండి, ఏమైపోతుందో తెలుసా అండి, దాన్ని ఈశ్వరుడు కూడా ఇంకా తీయలేడు. గురువు పట్ల చేసినటువంటి నింద ఎంత దారుణం అయిపోతుందంటే కొన్ని కోట్ల కోట్ల జన్మల పాటు దాన్ని అనుభవించవలసినదే. దాని నుంచి తీయగలిగిన వాడు ఎవరు ఉండరు. అందుకే మనకి శాస్త్రంలో పెద్ద పెద్ద దోషాలు ఏవి అంటే మూడే చెప్తారు. ఏమిటా మూడు దోషాలు అంటే భగవదపచారము, భగవంతుడి పట్ల అపచారం చేయడం. ఎలా చేస్తావు అంటే, నేను సభాముఖంగా చెప్పచ్చో లేదో నాకు తెలియదు కానీ కొంతమంది మాట అంటారు, మాకు బిడ్డలు కలగలేదండి అంటుంటారు. బిడ్డలు కలగకపోవడానికి ఆ ప్రతిబంధకం ఎక్కడొస్తుందో తెలుసా అండి? పూజ యందు, భగవద్ ఆరాధన యందు, దేవాలయముల యందు చేసినటువంటి దోషం కట్టి కుడిపి పిల్లలు కలగకుండా అడ్డుకుంటుంది ఒక్కొక్కసారి. మీకు నేను అలా ఎక్కడ కలిగిందో చూపిస్తాను రఘువంశ కావ్యంలో. కాబట్టి భగవదపచారము, దేవాలయానికి వెళ్లి దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడడం, దేవాలయానికి వెళ్లి గోడల కానుకుని కూర్చోవడం, స్తంభాల కానుకుని కూర్చోవడం, దేవాలయాలకు వెళ్లి భగవంతుడికో భక్తులకో పెద్దలకో వ్యతిరేకంగా మాట్లాడడం, ఇవి భగవదపచారాలు. తెలిసో తెలియకో మాట్లాడినంత మాత్రం చేత అపచారం అవుతుంది. కానీ మీరు ఇది తప్పు అని తెలుసుకుని క్షంతవ్యోమే పరాధ శివ శివ శంభో మహాదేవ శంభో అన్నారనుకోండి, అయ్యా నాకు తప్పు అయిపోయింది ఈశ్వర, ఇవాళ నేను ఇలా చేశాను అన్నారనుకోండి, క్షమించేస్తాడు. రెండోది ఉంటుంది భాగవతపచారము. భగవంతుణ్ణి నమ్ముకున్న భక్తులు ఉంటారు, వాళ్ళ పట్ల మీరు అపచారం చేశారనుకోండి, భగవంతుడు క్షమించాడు. మళ్ళీ ఎవరు క్షమించాలి? మళ్ళీ భాగవతులే క్షమించాలి, భక్తులు క్షమించాలి తప్ప భగవంతుడు వచ్చి జోక్యం చేసుకోడు. అంబరీషుడి విషయంలో ఏమైంది? దుర్వాసో మహర్షిని శ్రీ మహావిష్ణువు రక్షించలేదు, వీళ్ళు అంబరీషుడి కాలం మీదే పడమన్నాడు. అందుకని భాగవతపచారము కట్టి కుడిపేస్తుంది. మూడోది అసహ్యాపచారము. ఇది ఎవ్వరూ చెయ్యకూడనటువంటి అపచారం. అసహ్యాపచారం అంటే ఏంటో తెలుసండి? గురువుల పట్ల చేసేటటువంటి అపచారం. అది ఒక జన్మ కాదు, కొన్ని కోట్ల జన్మలు పట్టుకు పీడించేస్తుంది. దీన్ని ఈశ్వరుడు కాదు కదా ఎవ్వరూ తీయలేరు. మళ్ళీ గురువులు అనుగ్రహిస్తే ఏమైనా తీరుతుందో తీరదో దాని గురించి నేనేమి వ్యాఖ్యానం చెయ్యను. అందుకని గురువు పట్ల మాత్రం ఎన్నడూ అపచారము చేయవద్దు అని శాస్త్రం హెచ్చరిక చేస్తుంది. అంత గురువుకి చేసిన ఉపకారం ఎంత గొప్పదో గురువుకి చేసిన అపకారం కూడా అంత ప్రమాదకరమైంది. గురువు జోలికి వెళ్ళకూడదు ఇప్పుడు కూడా. అందుచేత అంత మహత్తరమైనటువంటి గురువు ఏ రూపంలో ఉంటాడు, ఎవరికి ఏ రూపంలో గురి కుదురుస్తున్నాడో ఆయన వారికి గురువు అయి ఉన్నాడు. ఈ గురువు ఎక్కడ ఉంటాడు? గురువు అనేటటువంటి వాడు హఠాత్తుగా ఎక్కడి నుంచో ఊడిపడి భగవంతుడు ఆయన నుదిటి మీదో లేకపోతే ఆయనకి ఎక్కడో గురువు అని ముద్రేసి పంపిస్తాడా అంటే, గురువు అనబడేటటువంటి వాడు అలా మీకు ఎక్కడా కనపడడు. గురువు ఎక్కడ దొరుకుతాడు అంటే, రమణ మహర్షి ఒక అద్భుతమైన మాట చెప్తారు. సాలగ్రామాలు ఎక్కడ దొరుకుతాయండి? మీరు రాళ్లలోనే సాలగ్రామం ఉంటుంది,
రాళ్లలోనే ఉన్నటువంటి సాలగ్రామాన్ని పట్టుకోవడానికి రాళ్లన్నీ ఇలా 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 తీసేస్తే సాలగ్రామం దొరుకుతుంది. ఇప్పుడు ఈ రాళ్లల్లో దొరికిన సాలగ్రామాన్ని ఏం చేస్తారు? తీసుకొచ్చి అభిషేకం చేస్తారు. గురువు ఎక్కడ ఉంటాడు? మీలాగే సంసార మండలంలోనే ఉంటాడు, ఏమీ తిరిగి వెళ్ళాక. కానీ మీరు జాగ్రత్తగా పరిశీలన చేసి చూస్తే మీ మనస్సు ఎవరి వాక్కనబడేటటువంటి అగ్నిహోత్రము చేత భగవంతుడి వైపుకి తిరిగేటట్టుగా ఉపకరిస్తోందో ఆయన గురువు అయి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు గురువు ఎక్కడున్నాడు? రాళ్లల్లో సాలగ్రామం ఉన్నట్టే మీతో కలిసే గురువు ఉన్నాడు. కాబట్టి ఎవరికి ఎవరు గురువు? ఎంతమంది గురువుల పేర్లు నువ్వు చెప్తావు? చెప్పలేవు. కాబట్టి ఇప్పుడు ఎవరా గురువు అంటే ఆ గురువు ఎవరికి ఎవరు గురువు నువ్వేం చెప్పగలవు? నువ్వు చెప్పలేవు. కాబట్టి ఒక్కటే మాట చెప్పేస్తారంతే. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. పరంపరాగతంగా ఇలా వెళ్ళిపోతున్నటువంటి ఈ గురువులలో మొదటి వాణ్ణి చెప్పగలను, మధ్యలో వాణ్ణి చెప్పగలను, ఇప్పటి వరకు నా కంటికి కనపడి నాకు గురి కుదిర్చినటువంటి వాణ్ణి చెప్పగలను తప్ప మధ్యలో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు నీ చెప్పలేను, నా వల్ల కాదది. అందుకని కాబట్టి గురు చరిత్ర, చరిత్ర అంటే వెనక్కి వెళ్ళుట. చరిత్ర అంటే ఏమన్నా మీ చరిత్ర ఏమిటండి అని అడిగారు అనుకోండి, ఏం చెప్పాలి? మీ వెనక విషయాలు చెప్పాలి. వెనక్కి వెళ్ళండి. గురువుల చరిత్రకి వెనక్కి వెళితే మీరు ఎక్కడ ప్రారంభం అవుతుంది? గురువు యొక్క చరిత్ర భగవంతుడి దగ్గర ప్రారంభం అవుతుంది. భగవంతుడే గురువుగా రావడం ప్రారంభం చేస్తాడు. భగవంతుడు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. పరమేశ్వరుడు రాక్షస సంహారం చెయ్యడం కోసం వచ్చేటటువంటి అవతారం చాలా తేలికైనటువంటి అవతారం. రాక్షస సంహారం చేసి వెళ్ళిపోతాడు ఆయన. కానీ ఆయన చాలా కష్టపడవలసి వచ్చేటటువంటి అవతారం ఏదో తెలుసండి? గురువుగా వచ్చినప్పుడే. ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని కోట్ల మందిని తరింప చెయ్యాలి అవతారంలో. పైగా ఆయన చెప్పిన మాటలు కొన్ని తరాలు 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 వరకు అవి ఆణిముత్యాలై వారిని ఉద్ధరించగలిగేవై ఉండాలి. అలాంటి మాటలు చెప్పగలుగుతాడు గురువు. కాబట్టి గురువు కారణ జన్ముడు. కాబట్టి అటువంటి గురువు భగవంతుని నుంచే ప్రారంభం అవుతుంది. చరిత్ర వెనక్కి వెడితే భగవంతుడే గురువుగా ఆవిర్భవిస్తాడు. ఆవిర్భవించి నీ కంటికి ఈ రోజున కనపడుతున్న గురువు వరకు ఆ పరంపర కొనసాగుతూనే ఉన్నది. మీ వంశం ఎక్కడ ప్రారంభమైంది అని అడిగారు అనుకోండి, ఏమండి మీ వంశ చరిత్ర చెప్పండి అని నన్ను అడిగారు అనుకోండి. ఒక ఉదాహరణకు చెప్తున్నాను, నేనేం చెప్పాలి? ఏమండి మాది ఆత్రేయస గోత్రం, కాబట్టి మేము ఆత్రేయులం, కాబట్టి మేము అత్రి మహర్షి మా సంతానానికి మొట్టమొదటి వాడు. అత్రి మహర్షి యొక్క సంతానంతో మా వంశము ప్రారంభమైంది. ఇప్పుడు మధ్యలో ఎవరిని చెప్పాలి? అత్రి మహర్షి దగ్గర నుంచి నాకు జ్ఞాపకం ఉంటారా? నా తాతలు ముత్తాతలు 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 ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ నాకు జ్ఞాపకమా? కాబట్టి ఏం చెప్తాను? వంశంలో మళ్ళీ అత్రి మహర్షి తర్వాత అంతగా మా వంశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి ఒక మహాపురుషుడు ఒక ఆయన ఉంటాడు. ఇప్పుడు నేను చెప్తే విశ్వాస్కర్ష అవుతాయి, అందుకని ఆయన పేరు చెప్తాం. మా వంశంలో ఫలానా మహానుభావుడు జన్మించాడండి. ఆయన శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నానని తెలిసి గుండెపోటు వచ్చి ఒళ్ళంతా చెమటలు పడుతుంటే నేను వెళ్లే సమయం ఆసన్నం అయిపోయింది, ఎవరు కంగారు పడకండి అని చెప్పి దక్షిణాభిముఖుడై గబగబగబగా నూతి దగ్గరికి వెళ్లి స్నానం చేసి వచ్చేసి మీరెవ్వరూ బెంగ పెట్టుకోకండి అని భార్యని పిలిచి చెప్పి ఆయన ఒక్కడే కూర్చుని పంచాక్షరి మహామంత్ర జపం చేసుకుంటూ కూర్చున్నవాడు కూర్చున్నట్టు పద్మాసనంతోనే వెళ్లిపోయారు. పరమ తేజోమూర్తిగా ఆయన వెళ్ళిపోతే ఆయన్ని అలాగే పద్మాసనంలోనే పెట్టి తీసుకుని వెళ్ళిపోయారు రుద్రభూమికి. అటువంటి వారు మా వంశంలో ఫలానా వారు ఉన్నారు. సదాశివ సమారంభం అలా అత్రి మహర్షితో ప్రారంభమై అటువంటి మహాపురుషులతో ఇవాళ అటువంటి వంశానికి నేను గౌరవం తెచ్చానో లేదో నాకు తెలియదు, కానీ అటువంటి వంశంలో పుట్టి నేను కృతార్థుడనైనాను అని నా వరకు వంశ చరిత్ర చెప్పుకుంటాం. అలా గురువుల యొక్క చరిత్ర కూడా వస్తోంది. నాది ఆత్రేయస గోత్రం, మీరెందరో గోత్రీకులు ఉండొచ్చు, మీ అందరికీ గోత్రానికి ఋషులు ఉంటారు, ప్రతి గోత్రానికి ఋషులు ఉంటారు, ప్రతి గోత్రానికి వంశ చరిత్ర ఉంటుంది. అలా ప్రతి వారికి కూడా గురువుకి పరంపరాగతమైనటువంటి చరిత్ర ఉంటుంది. ఇది ఎక్కడ ప్రారంభమైంది? భగవంతుడి దగ్గరే ప్రారంభమైంది. మధ్యలో మహానుభావుడు ఉన్నాడు. కాబట్టి గురువు అనేటటువంటిది ఒక నామవాచకమా, ఒక పేరా కాదు, సర్వనామము. అది ఎవరు గురుత్వాన్ని పొందితే వాళ్ళ పేరు పక్కగా గురు శబ్దం వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు గమ్మత్తు చూడండి, గురువు అటువంటి వాడైతే మరి గురువుకి పేరు ముందు శ్రీకారం ఎందుకు పెట్టారండి? ఈ గురు చరిత్ర. ఇప్పుడు నేను గురు శబ్దం గురించి ఏదో కొంత లఘువుగా వ్యాఖ్యానం చేశాను.
చరిత్ర అంటే వెనక్కి వెడితే భగవంతుడి దగ్గర ప్రారంభము అన్నాను. సరే పరంపర కొన్ని మాటలు చెప్పాను. శ్రీకారానికి అర్థం ఏమిటి? శ్రీ గురు చరిత్ర ఏమిటండి? శ్రీ గురువు అంటే ఎవరా శ్రీ గురువు అంటే శ్రీ అన్న 3 అక్షరాలు ఎందుకు వేశావో నువ్వు బాగా జ్ఞాపకం పెట్టుకో అన్నారు. గురువుకి ముందు శ్రీకారం ఎందుకు పెట్టారో తెలుసా అండి? శ్రీ అంటే మాయాశక్తి అని పేరు శాస్త్రం. మాయాశక్తికి స్వరూపమే గురువు ఎప్పుడూ ఒక చెట్టు కింద కూర్చున్నట్టు చూపిస్తాడు. అందుకే మీరు చూడండి, శంకరాచార్యుల వారి ఫోటో మీరు చూస్తే శంకర భగవత్పాదులు ఏదో ఒక మంచి డ్రాయింగ్ రూమ్ లో కూర్చున్నట్టుగా ఎప్పుడు ఫోటో ఉండదు. శంకర భగవత్పాదులు కూర్చుంటే ఒక పులితోలు మీద పక్కన ఒక నది ప్రవహిస్తూ ఉంటే ఒక పెద్ద వటవృక్షం కిందో మామిడి చెట్టు కిందో కూర్చుని ఉంటారు. మీరు దక్షిణామూర్తిని చూస్తే దక్షిణామూర్తి కూడా ఒక పెద్ద వటవృక్షం కింద కూర్చుని ఉంటారు. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. దత్తాత్రేయ స్వామి వారిని చూస్తే వారు కూడా ఊడలు దిగిపోయినటువంటి ఒక పెద్ద వృక్షం కింద కూర్చుని ఉంటారు. లేదా దత్తాత్రేయ చరిత్రలో వారు మామిడి చెట్టు కింద కూర్చున్నారు అని ఒక చోట చెప్పబడింది. ఒక చెట్టు కింద కూర్చుంటారు. గురువులందరూ కూడా సాధారణంగా ఒక చెట్టు కింద కూర్చున్నట్టే ఉంటాయి. పైగా మీరు చూడండి, గురువులు వీరాసనంతో ఉంటారు. ఎంత విచిత్రంగా ఉంటుందంటే అది వీరాసనము అంటే కుడికాలి తొడ మీద ఎడమ పాదాన్ని పెట్టుకుని కూర్చుంటారు. ఎడమ పాదం పెట్టు కూర్చుంటే దాన్ని వీరాసనము అని పిలుస్తారు. వైదేహీ సహితం సురద్రుమతలే హైవే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజన సుతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం అంటారు. రామచంద్రమూర్తి కూడా వీరాసనం వేసు కూర్చుని తత్వాన్ని ఉపదేశం చేశారు. ఆ వీరాసనం వేసు కూర్చుంటారు. ఎందుకంటే ఇలా చెట్టు కింద కూర్చోవడం గురువు గారికి ఎవరు ఇంట్లో తీసుకెళ్లి కూర్చోపెట్టరా అంటే చెట్టు కింద కూర్చోవడం అన్న దాని వెనకాతలే శ్రీకారానికి అర్థం. శ్రీ అంటే చెట్టు. చెట్టు దేనికి ప్రతీకో తెలుసా అండి? భగవంతుని యొక్క మాయాశక్తికి ప్రతీక. భగవంతుని యొక్క మాయాశక్తియే ఈ జగత్తు. ఈ జగత్తంతా ఈశ్వరుడి యొక్క మాయ. ఈశ్వరుడి యొక్క మాయ అయినటువంటి ఈ జగత్తుని మీకు తెలియచెప్పగలిగినటువంటి సమర్థుడైనటువంటి వాడు ఆ చెట్టు కింద కూర్చుని ఉంటాడు. అందుకని మాయని తరింప చేయగలిగిన వాడెవరో, మాయని దాటించగలిగిన వాడెవరో, ఎవడు మీకు తత్వోపదేశము చెయ్యగలరో అటువంటి వాడు శ్రీ మాయాశక్తిని దాటిస్తాడు. కాబట్టి శ్రీ గురు కాదు, ఇది ఒక అర్థం. శ్రీ గురు అని ఎందుకంటారో తెలుసా అండి? శ్రీ అనడంలో శకార రకార ఈకారములు ఉంటాయి. ఈ శకార రకార ఈకారముల చేత 3 అక్షరములతో 3 రకములైనటువంటి అర్థములు ప్రతిపాదింపబడతాయి. అందుకని శ్రీ గురు అని పిలుస్తారు. ష అన్న అక్షరానికి అర్థం ఏమిటో తెలుసా అండి? తేజస్వరూపుడు అని. తేజస్వరూపుడు ఏమిటంటే అదేం మాట మీకు అనుమానం రావచ్చు. గురువు గారు చూడ్డానికి పైకి శరీరంతో కనపడుతుంటాడు, కానీ ఆయన లోపల ఎప్పుడు ఏం నమ్ముతాడో తెలుసా అండి? ఇది నేను కాదు, ఇది నానాచిద్రఘటోదరస్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే. ఇక్కడ ఒక జ్యోతి వెలుగుతోంది. ఆ జ్యోతి నేను, ఈ శరీరము నేను కాదు అంటుంటాడు. ఇది పైకి దొరకదు, లోపల మాత్రం ఎప్పుడు ఆ జ్యోతి స్వరూపముతో అనుసంధానమై ఉంటాడు. ఈ శరీరము నేను కాదు అని లోపల భావన చేస్తుంటాడు. ఆ సత్యమునందు ప్రతిష్ఠితమై ఉంటాడు. ఇలా ఉన్నవాడెవరో ఆయన తేజస్వరూపుడు. ఇప్పుడు ఆయన తేజస్వరూపుడై ఉన్నాడు, మనకేమిటి ఉపయోగం దానివల్ల అంటే తేజస్వరూపుడైనటువంటి గురువు తన శిష్యుడికి చేసేటటువంటి ఉపకారం ఒకటి ఉంటుంది. అందుకని అలా కూర్చోబెట్టి ఫోటో ఇంట్లో పెట్టుకుంటాడు. ఎందుకు గురువు యొక్క స్వరూపాన్ని అలా ఇంట్లో పెడతారో తెలుసండి? ఆ శ్రీ గురు శకారముతో ఉన్నాడు, తేజోరూపుడై ఉన్నాడు, పైకి అలా కనపడుతున్నాడు. 6 భుజాలతోటి ఏదో 4 కుక్కల్ని వెంటేసుకుని వెనకాల ఆవుని పెట్టుకుని జటాజూటం కట్టుకుని అందులోంచి తొంగి చూస్తున్న పావును దాన్ని పెట్టుకుని శంఖ చక్ర గదా పద్మాలు పట్టుకుని త్రిశూలం పట్టుకుని కమండలం పట్టుకుని ఉన్నాడు. మళ్ళీ అలాగే ఉండడానికి ఒక రహస్యం ఉంది, తర్వాత చెప్తాను మీకు. దత్తాత్రేయుల వారు అయితే అలాగే ఉంటారు, మిగిలిన స్వరూపాలు మళ్ళీ ఇంకో రకంగా ఉంటాయి. ఇలా ఉండేటప్పుడు ఇలా కూర్చున్నటువంటి వాడు తేజస్వరూపుడై ఉన్నాడు అనుకోండి, మీకేమిటి కలిసి వస్తుంది దానివల్ల
అని నేను అడిగాను అనుకోండి, తేజస్వరూపుడైనటువంటి వాడు మీకు చేసేటటువంటి మహోపకారం ఒకటి ఉన్నది. ఏమిటి చేస్తాడు అంటే, మీలో ఉండేటటువంటి కల్మషాన్ని కడిగేస్తాడు ఆయన. మీలో ఉండేటటువంటి దుఃఖాన్ని తీసేస్తాడు. మీకు జ్ఞానాన్ని ప్రసరింపచేస్తాడు. అది ఎలా చేస్తాడు అని మీకు అనుమానం రావచ్చు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఆయన ఎంత క్షమాబుద్ధితో ఉంటాడో, తన గురువు అనేటటువంటి వాడికి ఔదార్యం ఉండాలండి. గురువు ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్ భగవతత్వాన్ని తెలుసుకుని ఆత్మస్వరూపిగా నిలబడిపోయాడు. ఈ కింద ఉన్న వాళ్ళందరూ ఎవరండి? పరమ అజ్ఞానంతో సంసార లంపటమునందున్నవారు. అటువంటి వాడు ఇటువంటి వాళ్ళని చూసి ఏమనాలి? ఛీ, ఏడ్రా వీళ్ళ అజ్ఞానంతో ఎప్పుడు ఈ సంసారంతో కొట్టుమిట్టాడుతుంటారు, దిక్కుమాల శరీరాలు పట్టుకుని నేనంటారు అనాలి. అలా అస్తమానం గురువు విసుక్కున్నాడు అనుకోండి, ఇంకా అసలు శిష్యులు గురువు దగ్గరికి ఎలా చేరుతారు నాకు చెప్పండి. గురువు ఔదార్యం అంటే ఏమిటో తెలుసా అండి? గురువు కిందకి దిగడము చేత ఔదార్యము. గురువు తన స్థితి వేరు. శిష్యుడు అడిగేటటువంటి ప్రశ్నలకి అసహ్యం అయ్యాలి గురువు గారు, కానీ అసహ్యించుకోడు. అసహ్యించుకోకుండా తను జవాబు చెప్తాడు. జవాబు చెప్పేటప్పుడు గురువులకు ఉండవలసినటువంటి ఒక గొప్ప లక్షణాన్ని చెప్తుంది శాస్త్రం. కేవల తత్వ ప్రతిపాదనమే మీరు చేశారనుకోండి, ఆ తత్వ ప్రతిపాదనము సభ యందు అందరూ అందుకోలేరు. ఇందుచేత తత్వము చాలా కష్టం, అది అందుకోలేరు. కాబట్టి గురువుకున్న గొప్పతనం, గురువు కిందకి దిగడంలో ఉన్న గొప్పతనం. వ్యాసుడు చేతకాక కథలు చెప్పలేదు, లేకపోతే శుకుడు చేతకాక భాగవతంలో కథలు చెప్పలేదు, లేకపోతే శంకర భగవత్పాదులంతటి వారు చేతకాక ఉపమానాలు చెప్పలేదు, రామకృష్ణ పరమహంస చేతకాక చిన్న కథలు చెప్పలేదు. ఎందుకు చెప్తారో తెలుసా అండి? మందుని మందుగా వేస్తే పుచ్చుకోవడానికి ఇష్టపడడు. అందుకని దాంట్లో కొంచెం తీపితనం కలిపారనుకోండి, వాడు పుచ్చుకోవడానికి బాగుందని పుచ్చుకుంటాడు, దగ్గుతుంది. అందుకని ఇచ్చేటటువంటి గురువు చిన్న కథ చెప్పి కథ ముందు పట్టుకుంటుంది మనస్సుని. ఈ తర్వాత అందులో ఉన్నటువంటి మహత్తరమైన విషయాన్ని చెప్పారనుకోండి, మీ మనస్సు తత్వాన్ని పట్టుకుని ఉండడం కష్టం, కథని తొందరగా పట్టుకుంటుంది. ఎందుకంటే దాని మనస్సు స్థాయి అంతే. ముందు కథని పట్టుకుని తర్వాత తత్వ పరిశీలనం చేయడం మొదలెట్టింది అనుకోండి, చాలా బాగా అంటుకుంటుంది. అలా కాలేదనుకోండి, మీకు ఆ తత్వం పట్టుకున్నట్టు పట్టుకుని జారిపోతుంది. అది మీకు అనుభవంలోకి రాదు, లోపల నిలబడదు. అది చాలా కష్టమైపోయి నిలబడడంలో చాలా ఖేదాన్ని పొందేస్తుంది. అందుకని ఏం చేస్తారు? కథతో కలుపుతారు. రమణాశ్రమానికి ఎడతారు, అరుణాచలం వెడతారు, రామకృష్ణ పరమహంస ఆశ్రమాలకు ఎడతారు, పుస్తకాలు చదువుతారు, ధ్యానాలు చేశామంటారు, పూజలు చేశామంటారు. అసలు వారు చెప్పిన సందేశంలో ఆచరణ ఆవగింజలో 60 ఉంటుండదు. మీరు చూడండి, ఎందుకది ఇంకా ఈ మూఢభక్తి అంతే. ఎంత చిత్రంగా ఉంటుందంటే, ఆయన లోపలికి వచ్చి అయ్యో భగవన్ నా వల్ల పొరపాటు అయిందన్నారు. అంటే రమణ మహర్షి అన్నారు, ఒక నవ్వు నవ్వి, ఇది శ్రీకారంలో షా అంటే గురువు ముందు ఆయన అన్నారు, ఏమయ్యా నిన్న నావిడ నా వైపు కాళ్ళు చాపితే భగవాన్ వైపు కాళ్ళు చాపకు అని నువ్వు అన్నావు కదా. అంటే నీ ఉద్దేశంలో రమణులు అనబడేటటువంటి వారు కేవలం ఈ ఉపాధితో ఇక్కడ ఒక్క చోట కూర్చునున్నవాడు రమణుడని నువ్వు అనుకుంటున్నావు. అంటే నీ దృష్టిలో రమణులు ఎవరు? ఈ ఉపాధితో ఇక్కడ కూర్చున్నవాడు. అది నేనైతే నేను గురువునేమిటి, నేను సర్వవ్యాపిని ఆత్మ చైతన్యాన్ని, నేను శరీరం కాదని తలగొట్టుకు చెప్తున్నా. నీకేమర్థమైంది ఈ ఆశ్రమంలో తిరిగి? నీకు అర్థం కాలేనందుకు ఆయన వైపు కాళ్ళు ఎట్టగా ఆయన వైపు కాళ్ళు ఎట్టకంటున్నావు. నా వైపు కాళ్ళు ఎట్టకుండా ఎవరికి వైపు పెట్టగలరో చూపించి నేను ఎటులేను. స్వామి అంతటా ఉన్నాడు. ఎంత మాట అండి, ఎంత గొప్ప మాట అండి అది అని వారు వెంటనే ఒక పెద్ద నవ్వు నవ్వేసి, ఇది ఔదార్యం అంటే. అయ్యయ్యో ఇంత తిరిగినా వీడికి అర్థం కాలేదురా నాతో అని అన్నారు. వెనకటికి ఒక మహానుభావుడు ఉండేవాళ్ళు ఏవయ్యా, ఆయన కోసమని చెప్పి కైలాసం నుంచి తెల్లటి ఏనుగు పంపించారు. ఆయనేమో తెల్ల ఏనుగు ఎక్కి కైలాసం వెళ్ళిపోతున్నాడు. ఆ పక్కనే చేరరాజు గారు ఒక రాజుగారు ఉన్నారు. ఆయన కూడా కైలాసానికి వెళ్ళిపోదామని ఆయన దగ్గర ఉన్న గుర్రం యొక్క చెవులో పంచాక్షరి మంత్రాన్ని ఊదాడు. ఊదేటప్పటికి గుర్రం కైలాసం మీద వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతుంటే కథాల గుర్రం ఇక ఆయన కైలాసం వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరూ వెళ్ళిపోవడం చూసినటువంటి అవయారు అనేటటువంటి ఒక ముసలావిడ గణపతి పూజ చేస్తోంది. ఆవిడంది, అమ్మో అమ్మో వాళ్ళిద్దరూ కైలాసానికి వెళ్ళిపోతున్నారు, నేను వెళ్ళిపోతాను, ఏదో గుర్రం ఎక్కేస్తానండి. అంటే గణపతి అన్నారు, అక్కర్లేదు తొందరపడుతూ నువ్వు పూజ చేయని నేను తీసుకెళ్తానన్నారు. ఆవిడ గణపతి పూజ చేస్తే
గణపతి అన్నారు ఒకసారి కళ్ళు మూసుకో అన్నారు. ఆవిడ కళ్ళు మూసుకుంది. తెరువు అన్నారు. తెరిచింది. తెరిచేటప్పటికి ఆవిడ కైలాసంలో పార్వతీ పరమేశ్వరుని కాల దిగింది. ఇంకా రాలేదు శారరాజు గారును వాళ్ళును. చూసి ఆ వచ్చిన వాళ్ళు చల్లగారు మాకన్నా ముందు ఎప్పుడు వచ్చేసాం అవ్వాను అన్నారు. ఆ అవ్వకం లక్షణం ఉంది, ఆవిడకి కాళ్ళు పట్టేసి ఉంటాయి ఎప్పుడు. అందుకని ఆవిడ కాళ్ళు జాపకుండా కూర్చోలేరు. ఆవిడ కైలాసానికి వెళ్లి పరమశివుడి వైపుకి కాళ్ళు జాపు కూర్చుంది. కూర్చుంటే పార్వతీదేవి చూసి కొంచెం బాధపడి, అదేమిటంటే బాబు ఈవిడ వచ్చిన దగ్గర నుంచి మీ వైపు కాళ్ళు జాపు కూర్చుంది, కాళ్ళు ముడుచుకోమని చెప్తానండి. అంటే గభాలన శంకరుడు అన్నాడు, అలాంటి పనులు చేయక పార్వతి, లేని పనులు భద్రం, ఆవిడ్ని కాళ్ళు ముడుచుకోమన్న కుసుమ, చాలా ఇబ్బంది వచ్చేస్తుంది నాకు ఆవిడ ముడుచుకోమంటే అన్నాడు. ఇక ఆవిడ్ని కాళ్ళు ముడుచుకోమంటే మీకు ఇబ్బంది ఏమిటండి, చూడ్డానికి ఎంత సహ్యంగా ఉందో, కైలాసంలో ఎవరు ఇంత ముందు ఇలా కూర్చోలేదు, మీ వైపు కాళ్ళు జాపు కూర్చుంది ఈవిడ. అబ్బబ్బా ఆవిడ ముందు చెప్పకూడదు, నువ్వు మాత్రం ఏమనకన్నాడు ఆయన. ఊరుకుందప్పటికి. కానీ మనసు పరితపించిపోతాడు. ఏమిటి మా ఆయన జగద్గురువు, ఆయన వైపు కాళ్ళు దాపు కూర్చుంటే ముసిలేవిడ అని కాసేపు ఆగలా చెలికెత్తే వెళ్ళిపోతుంది. ఆవిడని పిలిచి, నన్ను చెప్పొద్దు అంటున్నారు కానీ ఆవిడ దగ్గరికి వెళ్ళి కాళ్ళు ముడుచుకోమని చెప్పాను. అంటే ఆ చెలికెత్త అలాగే చేస్తానమ్మా, నా పూల సజ్జ అక్కడ పెట్టి ఆ ముసలావిడ దగ్గరికి వెళ్ళి చెవులో, ఎదురుగుండా శంకరుడు ఉన్నాడు కదా, కాళ్ళు జాపారు ఏమిటమ్మా, అలా కాళ్ళు జాపకూడదు, కాళ్ళు ముడుచు కూర్చోండి, అయితే కాళ్ళు ఇంకో వైపుకు పెట్టండి అంది. అంటే నేను ముడుచుకోలేనమ్మా, కాళ్ళు నొప్పులు అంది ఆవిడ. కైలాసం వెళ్ళినా కాళ్ళు నొప్పులు అవ్వలేదు. వదలకపోతే కాళ్ళు ముడుచుకోలేను, అందుకని చెప్పి నేను శంకరుడి వైపుకి కాకుండా ఎటువైపు పెట్టను అంది. అంటే ఆవిడంటే ఆ పరిచారిక, శంకరుడి వైపుకి ఎందుకు పోనీ ఇంకో వైపు పెట్టండి అండి. అంటే ఆవిడంది, శంకరుడు లేని వైపు నువ్వే పెట్టు కాళ్ళు అంది. అంటే ఇప్పుడు ఈ పరిచారికి ఏం చేసిందంటే, అబ్బో అది నేనే చెయ్యాలా అని కాళ్ళు అట్టుకు తిరిగి తిప్పింది. ఇటు కూర్చున్న శంకరుడు తిరిగిపోయింది ధర్మల సింహాసనం. తిరిగిపోతే ఈవిడ చూసుకోలేదు, తిరిగి మళ్ళీ ఇలా చూసింది, శంకరుడి వైపే ఉన్నాయి కాళ్ళు. అబ్బో ఎడి పొరపాటు తిప్పానేమో అనుకుని మళ్ళీ అవ్వ కాళ్ళు అట్టుకుని అడిగిపోయింది. శంకరుడి సింహాసనం ధర్మని అడిగిపోయింది. ఇప్పుడు శంకరుడు అన్నాడు, చూసావా పార్వతి, చెప్పానా ఆవిడ్ని జరుపుతాను, నా సింహాసనం జరిగిపోతాను. ఇప్పుడు ఆవిడ్ని ఎంతసేపు తిప్పుతానో నేను అంతసేపు తిరగాలి. ఎందుకో తెలుసా, ఆవిడకో విషయం తెలుసు, శంకరుడు అంతటా ఉన్నాడు అని. మీకు కైలాసంలోనే ఉన్నా నేను అంతటా ఉన్నాను అని తెలియడం లేదు. అందుకని ఆవిడ ఇటు తిరిగితే నేను అది తిరుగుతున్నాను, ఆవిడ భక్తికి నేను లొంగిపోయాను, ఆవిడ జ్ఞానానికి నేను ప్రకాశించాను అన్నాడయ్యా శంకరుడు. ఇది తెలుసుకోకపోతే ఎలా అన్నారు. ఏమి క్షమాగుణం చూడండి, నిజంగా ఏమి ఔదార్యం చూడండి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు పరమాత్మ, అంతగా ఉన్నాడు పరమాత్మ. ఇప్పుడు రమణులు ఎక్కడున్నారు, ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పింది రమణ మహర్షి వింటున్నారు. సాయిబాబా ఎక్కడ ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. నేను చెప్పింది వింటున్నారు. అంతేకాని అరుణాచలం వెళితేనే రమణ మహర్షిని చూసొచ్చానండి, ఇక్కడ రమణ మహర్షి లేరండి అంటే నువ్వు ఎన్ని మాట్లాడినా నిరుపయోగం లేదు. ఇంకా నీకు అరుణాచలం అన్న అగ్నిహోత్రం దగ్గరికి వెళ్ళి నిల్చున్నా నీ ఒళ్ళు వేడెక్కదనమాట, నీ మనస్సు కరగదనమాట, నీకు జ్ఞానం ప్రసరణ కావట్లేదనమాట. కాబట్టి శ్రీ గురు అండంలో ష అన్న అక్షరం దేన్ని ప్రతిపాదిస్తుంది? యువతల వారిలో ఉన్నటువంటి కల్మషములను కడగగలిగినటువంటి స్థితి గురువు ఎందుంటుంది. తన ఆశ్రమంలో తనతో పాటు ఉన్న వారిలో ఉన్నటువంటి కల్మషాన్ని కడగగలిగారు ఆయన. అందుకని తేజకారకుడై శకారము చేత అవతల వారిలో ఉన్న కల్మషములను తన మాటలతో చిన్ని కథల రూపంలో చెప్పి ఆయా సందర్భములలో ఏర్పడినటువంటి అజ్ఞానములు తొలగతోయగలిగినటువంటి సమర్థుడు ఎవరున్నాడో ఆయన గురువు. అందుకని పక్కన శ్రీకారములో శకారము చేరినది. అలా చిన్న కథతో చెప్పలేకపోయాడు అనుకోండి, తత్వం ఎలా అర్థమవుతుంది? ఎన్ని మాటలు మళ్ళీ రమణ మహర్షి ఇదే తత్వం చెప్పిన ఆయన పైకి ఎదగలేడు. అవ్వయ్యారు కథ చెప్తే వెంటనే ఆయన మనస్సులోకి ద్యోతకమైంది. నిజమే, రమణులు ఇక్కడ ఉండడం ఏమిటి, రమణులు అంతటా ఉన్నారు. ఆయన వైపుకు పెట్టకుండా కాళ్ళు ఇటు వైపుకు పెట్టగలం. మీరు నిజంగా భగవంతుడనేవాడు నా పూజా మందిరంలో ఉన్నాడు, నా గుళ్ళో ఉన్నాడు అని మీరు అనుకున్నారనుకోండి, మీరు ఎంత పాపమైనా చెయ్యగలరు. జ్ఞాపకం పెట్టుకోండి. నేను అబద్ధం చెప్పానేమో మీరు చెప్పండి. ఈశ్వరుడు ఎక్కడున్నాడు? గుళ్ళో ఉన్నాడు. ఈశ్వరుడు ఎక్కడున్నాడు? మా పూజా మందిరంలో ఉన్నాడు. కాబట్టి పూజా మందిరం తలుపులు వేసేసాను అనుకోండి, జాగ్రత్తగా గడియెట్టేశాను అనుకోండి, బయట నేను ఏం చేస్తే ఎవడు చూడొచ్చాడు? ఎవడు చూడలేదు. నేను ఈశ్వరుడు అంతటా ఉన్నాడు, ఎప్పుడూ చూస్తూనే ఉన్నాడు నేను చేస్తున్న పనులు అన్నాను అనుకోండి, చీకటిగా ఆయనే ఉన్నాడు, వెలుతురుగా ఆయనే ఉన్నాడు, సూర్యుడుగా ఆయనే ఉన్నాడు, చంద్రుడుగా ఆయనే ఉన్నాడు, ఘోరంభాంచలలో విలోంబర మహార్నాదో హిమాంశు కుమాన్ అని నేను ఇక్కడ నమ్మాను అనుకోండి. ఇప్పుడు నేను పాపం ఎలా చేస్తాను? ఒకటి
పాపము చేసేటప్పుడు నేను ఒకటి అంగీకరించాలి, ఈశ్వర నేను పాపం చేస్తున్నాను, ఇది నాది తప్పే,